హాయ్! ఈరోజు 17 సెల్లో స్టోరీ విషయానికొస్తే ఇంకా బుస్ అయితే శైలజ అయితే తీసుకుని వెళ్తాడు కదా! వెళ్ళేసి ఇంకా అక్కడ మాట్లాడుతా ఉంటాడు పార్కులో. ఇట్లాగా మా అన్నయ్యకి పెళ్ళైనాక మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పటికే మా ఇంటికి చెడ్డ పేరుంది. ఆ అన్నయ్యకి ఎలా అయినా సరే పెళ్లి చేయాలా. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాము. నేను నిన్ను చూసుకుంటాను. హాస్టల్‌లో పెడతాను నేను నిన్ను అని చెప్పేసి శైలజకైతే చెప్తాడనమాట. ఇంకా శైలజ వచ్చేసి వద్దులే నేను మా ఇంటికే వెళ్తానులే. మా ఇంట్లో వాళ్ళకి నా మీద ప్రేమ లేకేం కాదు కానీ వాళ్ళ మాట నెగ్గాలని చూస్తున్నారంతే. నేను మా ఇంటికే వెళ్తానులే అని చెప్పి అతన్ని హగ్ చేసుకుంటుంది. హగ్ చేసుకొని నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పావు కదా! అదే నాకు చాలు నాకు. ప్రేమించిన వాడు పక్కన ఉంటే చాలు 1000 ఏనుగుల బలం వస్తుంది అన్నట్టయితే అమ్మాయితో మాట్లాడుతుంది. నాకొక ఫోన్ కొనిస్తావా అని చెప్పేసి శైల అయితే అడుగుతుందనమాట. కేశవాన్ని సరే కొనిస్తానని చెప్పేసి తను తీసుకొని మొబైల్ షోరూమ్‌కి అయితే బయలుదేరుతా ఉంటాడు. అలా తీసుకొని ఇంట్లో వదిలేస్తాను అని చెప్పేసి. ఇక్కడైతే చక్రి ఏంటబ్బా వాళ్ళు ఇంకా రాలేదు, ఇంకా రాలేదని చెప్పేసి కాలుగారినే పిల్ల తిరుగుతా ఉంటాడు. మహాలక్ష్మి అడుగుతుంది మీరెందుకు ఇటు ఇటు అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇంకా రాలేదే వస్తే పెళ్లి చేయాలి కదా అక్కడ గుడేమో మూసేస్తారేమో అందుకనే తిరుగుతున్నాను అని చెప్పేసి అతనైతే చెప్తాడనమాట. దానికి మీరెందుకు పెళ్లి పెళ్లి అంటున్నా వాళ్ళు రావాలా వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారో మనకి తెలియాలి కదా అనేసి ఈ అమ్మాయి అంటే మహాలక్ష్మి అంటుంది. ఇంకా కన్నా అంటాడు వాళ్ళిద్దరు ఏమైనా గొడవ పెట్టుకున్నారేమో మధ్యలో అని చెప్పేసి అని అడుగుతాడు. ఇంకా వాళ్ళ అన్నయ్య ఉండేసి ఎట్టుపోయారేమో ఇంతసేపు ఏంది ఇంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు రావాలి కదా మనసేపు మాట్లాడుకుంటా అని చెప్పి పోయారు కదా రావాలి కదా అనేసి వాళ్ళ అన్నయ్య అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా చక్రి వచ్చేసి తొందరగా పెళ్లి చేయాలి సాయంత్రం గుడి మూసేస్తారు అనేసరికి ఇంకా మహాలక్ష్మి అడుగుతుంది చక్రిని మీరేమన్నా ఇన్ని పెళ్లిళ్ళు చేస్తానని చెప్పి ఏమన్నా పెట్టుకోన్నారా ఏమన్నా దీక్ష ఏమన్నా తీసుకోన్నారా ఇందాక నుంచి పెళ్లి 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 అని చెప్పి అంటా ఉన్నారు ఏమంటే అదేమి లేదులే నేనేం తీసుకోలేదులే నేనేం పెళ్లిలే పేర ఎన్ని కాదులే అని చెప్పేసి అంటుంటాడు. ఇంకా వాళ్ళ నాన్న వచ్చి మాధవ వాళ్ళ నాన్న వచ్చి నేను పెళ్లికి ఓకే అంటే చెప్పు నేను పద్ధతిగా చేయడానికి అన్ని సామాన్లన్నీ కొనుక్కొచ్చేస్తాను అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా అడుగుతాడు. దానికి కేశవ వాళ్ళు ఉండేసి లేదు వాళ్ళ ఏం డిసిషన్ తీసుకున్నారో మనకి తెలియదు కదా వాళ్ళకి తెలిసిన తర్వాత మనం ఇలాంటి రెడీ చేయొచ్చు వాళ్ళ ఏమనుకుంటున్నారు ఏమో చాలాసేపు అయింది కదా మాట్లాడేసి అని చెప్పేసి వీళ్ళైతే అనుకుంటా ఉంటారు. ఇంకా వీళ్ళైతే శైలజ వాళ్ళైతే మొబైల్ షోరూమ్కి అయితే వెళ్తారు. ఆ అమ్మాయికి 1 లక్ష రూపాయల ఫోన్ అయితే నచ్చుతుంది. ఈ ఫోన్ తీసుకునేదా అంటుంది. ఆ మొబైల్ షోరూమ్ కూడా వీళ్ళ ఫ్రెండ్ అనమాట కేశవ ఫ్రెండ్ అనమాట. ఫోన్ తీసుకునేదా అంటే అమ్మ 1 లక్ష అని చెప్పేసి కేశవ అయితే షాక్ అవుతాడు. అసలు లేదని చెప్పి ఒక 10,000 రూపాయల ఫోన్ తీసిస్తాడు అలాగే సిమ్ కూడా తీసిస్తాడు అనమాట. మొబైల్ షోరూమ్ అడుగుతాడు కేశవ ఎవరు అమ్మాయి అంటే నా లవర్ అంటే ఏంటి నువ్వు లవ్ చేస్తున్నావా అంటే అవును అని చెప్పంటే నీకు మాట్లాడడమే ఎక్కువ కదరా అట్లాంటిది ఎలా లవ్ చేస్తున్నావు అసలు నీకు నోట్ల నుంచి మాటే రాదు కదా మాట్లాడడం తక్కువ ఎక్కువ కాదు నీకు మాట్లాడడమే తక్కువ కదా ఎలా లవ్ చేస్తున్నావు అని చెప్పేసి అడిగేసరికి మా లవ్వరే అని చెప్పేసి అమ్మాయి అయితే చెప్తుంది అనమాట. ఇంకా ఫోను ఆ సిమ్ కొనిచ్చేసి సరిపోతుందా నీకు ఇంకా కాస్ట్లీ ఫోన్ కొనియాలని ఉంది కానీ నా దగ్గర అంత బడ్జెట్ లేదు అంటే పర్వాలేదులే అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకొని సరే ఇంకా మా ఇంటి దగ్గర వదిలిపెట్టేసి అని చెప్పేసరికి ఇంకా కేశవ అమ్మాయిని బండి మీద అలా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఈ లోపల కేశవ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి ఆయన పేరు శంకరం అనమాట. పద్దు బుస్సు వాళ్ళ నాన్న అదే శైలజ వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వచ్చేసి ఏమి మీ అమ్మాయి లేచిపోయిందంట కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ అమ్మ సంగతి తెలిసే ఉంది కదా గయ్యాలి గంప అవును లేచిపోయింది ఇప్పుడు ఏమంటా అని చెప్పేసరికి ఇలా అరుచు ఉంటావు కాబట్టి ఇలా బెదిరించి ఉంటావు కాబట్టి లేచిపోయింది అని చెప్పేసి చుట్టుపక్కల నోరు కొరుక్కుంటా ఉంటారు. అలాగే వాళ్ళ నాన్నకు కూడా వేరే వాళ్ళు కాల్ చేసేసి ఇలాగ మీ కూతురు లేచిపోయిందంట కదా ఇది నిజమేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. నీకు ముందు అప్పిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం చేత కాదుగా నన్ను అడుగుతున్నావు ఫోన్ పెట్టే అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా కసురుతూ ఉంటాడు. ఇంకా బుస్సు నెక్కించుకొని వస్తూ ఉంటాడు కదా కేశవ నేను మీ వాళ్ళకి ఒక సమాధానం చెప్పేసి వస్తాను మీ జోలికి రావద్దు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి వస్తానని చెప్పేసి అలా వస్తూ ఉంటాడనమాట. వచ్చేసరికి ఆ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆపం అని చెప్తుంది ఎందుకంటే ఇంట్లో మనుషులు ఉన్నారు అదే అడిగే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళంతా ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళంతా ఉన్నారు అక్కడ ఆపు అని చెప్పనేసి నేనేం లేచిపోలేదు ఊరికే వెళ్ళానట్లాగా ఇతనే మా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇతన్నే పరిచయం చేస్తుంది కేశవ. ఏ అమ్మాయి సూపర్ అబ్బా ప్రేమించిన అతన్నే పెళ్లి చేసుకోవాలని ఒకే మాట మీద ఎందుకు చూసావా ఇవాళ రేపు డ్రమ్ముల్లో పెట్టేవాళ్ళు ఎక్కువ అయ్యారు కానీ ఇలా సిన్సియర్గా లవ్ చేసేవాళ్ళు ఎవరు కనిపించట్లా అని చెప్తుంది అనమాట. ఇంకా వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళతో చెప్తుంది ఇలా మీరు ఎందుకో వాళ్ళ అమ్మ మరి గగ్గలి గంపమ్మ ఎందుకు వచ్చావు నువ్వు అటు నుంచి అటు సస్తానని చెప్పిపోయావు కదా అంటే నాకు ఇంటి మీద హక్కు ఉంది నేను ఇంటికి వచ్చాను నీకు వైఫ్ నీకు హస్బెండ్ నాకు నాన్న నేను ఇక్కడే ఉంటాను నేను అని చెప్పేసి అనేసరికి నిన్ను కేశవ తరిమేశాడా నాకు తెలుసు వాడు నిన్ను మధ్యలో వదిలేస్తాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అనేసరికి నువ్వు ఏం తెలిసిన మాట్లాడుతున్నావు వాళ్ళ ఇంటికి ఒకసారి లోపలికి వచ్చి చూడు తెలుస్తుంది వాళ్ళు నీ గురించి ఆలోచించే నన్ను వెనక్కి పంపించేశారు అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే చెప్తుంది. ఏంటి కవర్ చేస్తున్నావా అనేసి వాళ్ళు అన్న అడుగుతాడు. కవర్ చేయాల్సిన అవసరం నాకు లేదు పెళ్లి కాకుండా అక్కడ ఎందుకు
అని చెప్పేసి నీ మీద చెప్పి మన ఫ్యామిలీ గురించి ఆలోచించి నన్ను వెనక్కి పంపించారు, అలాంటిది మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంది ఈ అమ్మాయి. వాళ్ళ అమ్మ వచ్చేసి కొట్టేస్తా చంపేస్తా అని చెప్పేసి అనుకునేసరికి వాళ్ళ నాన్న కూడా వచ్చేసి వద్దు వరాలు నువ్వేం చేయకు అని చెప్పేసి అంటాడు. అప్పటికి రెండు పీగుతుంది అనమాట. ఏం చేయకు అనేసరికి ఆ అమ్మాయి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతుందిరా, మధ్య అన్నానికి వస్తావు కదా నీ పని చెప్తానని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే అంటా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఇంకా కేశవ ఇంకా ఉత్తచేలతో వస్తాడు, అమ్మాయిని తీసుకురాకుండా ఇంటికైతే వస్తాడు. అప్పుడు అందరు అడుగుతారు ఎక్కడ అమ్మాయి ఎక్కడ అంటే వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చాను అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా అమ్మాయి అడుగుతుంది, అమ్మాయి ఎవరు మా పేరు మర్చిపోయా, మహాలక్ష్మి అడుగుతుంది ఎందుకు ఇలా వదిలేసి వచ్చారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొడతారు కదా ఎందుకు వదిలేసి వచ్చారు అని చెప్పంటే, లేదు తన గురించి ఆలోచించే వదిలేసి వచ్చాను నేను అని చెప్పేసి తను చెప్తాడు. వాళ్ళ నాన్న కూడా వచ్చి నాకు తెలిసిలే నువ్వు ఎందుకు వదిలేసి వచ్చావు అనేసరికి దాంతో కేసులోకి వచ్చేసి మందు ఉందా అని అడుగుతాడు. ఎందుకు అంటే తాగి పడుకోపోయి అంటే నువ్వు తాగుతావా అని చెప్పేసి వాళ్ళ నాన్న అడుగుతాడు. నాకు తెలిసి నువ్వు వెళ్ళి పడుకోపో అని చెప్పేసి చెప్తాడు. వాళ్ళ అన్న కూడా అడుగుతాడు ఎందుకురా ఇలా వదిలేసి వచ్చావు అని చెప్పి అడుగుతాడు. చక్రి అయితే బాగుందయ్యా బాగుంది త్యాగమూర్తివయ్యా నువ్వా అని చెప్పేసి కేశవాన్ని తిడతాడు. ఎందుకంటే ఇప్పుడు పెద్దన్న ఉన్నాడు, గాయత్రి ఇంటి దాకా వచ్చింది, తాళిబుట్టు అట్లాగే పట్టుకున్నాడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి వదిలేశాడు, నువ్వు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి వదిలేసావా నువ్వు, బాగుందయ్యా మీరు త్యాగాలు చేయటము, ఆ అమ్మాయి ఎంత ఇష్టపడి నీ దగ్గరకు వచ్చిందని చెప్పేసి చక్రి కూడా తిడతాడనమాట. ఇంకా చక్రిని పక్కకు తీసుకొచ్చి చెప్తాడు, ఇలాగా అన్న కోసమే నేను అలా వదిలేసి వచ్చాను, ఇప్పటికే చాలా బ్యాడ్ నేమ్ ఉంది కదా, లోకులు కాకుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు, అందుకే నేను అలా వదిలేసి వచ్చాను అని చెప్పేసి చెప్తాడనమాట. ఇది మహాలక్ష్మి వినదు. కానీ మహాలక్ష్మి వచ్చేసి చక్రి దగ్గర అడుగుతుంది ఏం మాట్లాడుకున్నారు మీరు అనేసరికి ఏమీ లేదు అతను చెప్పాల్సిందే చెప్పాడు అని చెప్పేసరికి నాకు తెలిసిలే అని చెప్పేసి పెద్ద పెళ్లి కావాలి కదా అని చెప్పేసి అంటుంది. మీరు సూపర్ అండి ఇంటెలిజెంట్ అని చెప్పేసి చక్రి మహాలక్ష్మితో అంటాడు. అన్న విషయాల్లో నేను ఇంటెలిజెంట్ కాదులే, ఏదో కొన్ని విషయాల్లో ఇంటెలిజెంట్ అని చెప్పేసి తనైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా సరే అని చెప్పేసి అది పెద్ద విన్నాడు అనుకున్నా, కానీ పెద్ద వినడు. పెద్ద రేపటి ఎపిసోడ్లో ఇంకొక మాట వింటాడు అనమాట. చూపిస్తాం మన కళ్ళు చూపిస్తారు ఇట్లా ప్రమోలో, అది రేపటి ఎపిసోడ్ అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఈ అమ్మాయి ఉంది కదా కేసు పెడుతుంది వాళ్ళ అమ్మోళ్ళ మీద. ఎవరు శైలజ వాళ్ళ అమ్మోళ్ళ మీద పోలీస్ కేసు పెడుతుంది, ఎందుకంటే కొడుతున్నారు తిడుతున్నారు అనేసి. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ వస్తుంది, వచ్చేసి ఇక్కడ ఎవరు ఏంటి కేసు ఏంటి అని చెప్పి గబగబా వచ్చేసి మీ అమ్మాయి మీ మీద కేసు పెట్టిందని చెప్పేసి అయితే చెప్తుంది అనమాట. ఇది మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు ఎలా పెట్టింది ఏంటి అనేసి. సూపర్ అనిపిస్తుంది నాకు ఈ ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మనము రేపటి ఎపిసోడ్లో ఏం చూడొచ్చు అంటే పెద్దకి పెళ్లి చేయాలని చెప్పేసి పెళ్లి కూతుర్ని చూడాలి అనుకుంటున్నప్పుడు ఇంకా ఒక పిలుస్తారు కదా పెళ్లిళ్ళ పేరయ్యని వాళ్ళని పిలుస్తారు కదా, అతనైతే అబ్బాయి జాతకం చూసి అతను ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఇతని జాతకము మంచిగా లేదు, అతను కానీ ఇంట్లో ఉంటే మైక్ కానీ అతనికి కానీ పెళ్ళే కాదు, ఒకవేళ అయినా కాపురమే చేయరు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంక ఇంట్లో వాళ్ళు ఎక్కడికి పోతారో బయటికి పోతారా, అలాంటి జ్యోతిష జాతకాలు నేను నమ్మను. ఈ ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్ బాయ్ నమస్తే.